నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ లో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్ కి స్వాగతం. బేబీ నెల నెలా పెద్దవారవుతున్న కొద్దీ తల్లిదండ్రులకు వారి కేర్ పట్ల అనేక సందేహాలు వస్తూ ఉండటం కూడా సహజమే. ఉదాహరణకు వారు టాయ్స్ తో ఆడుకుంటున్నప్పుడు రెండు చేతులతో టాయ్స్ ని పిక్ చేస్తూ ఉంటే వీరు పెద్దవారయ్యాక లెఫ్ట్ హ్యాండెడ్ అవుతారా, రైట్ హ్యాండెడ్ అవుతారా అనే సందేహం వస్తుంది. వారిని కేవలం కుడి చేతితో మాత్రమే వస్తువులను తీసుకునేటట్టుగా ఎంకరేజ్ చెయ్యాలా అని కూడా అడుగుతూ ఉంటారు. ఇక మేల్ బేబీస్ లో ఇరెక్షన్ ఎందువల్ల వస్తుంది? మా బేబీ అన్నింటిలో ముందే. బేబీస్ లో ప్రత్యేక గుణాలను ఎలా కనిపెట్టాలి? అందరూ బేబీస్ గ్రోత్ ఒకే విధంగా ఉండదా? బేబీ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇలా పలు ఇతర అంశాల సమాహారమే మీ జీవనరేఖ చైల్డ్ కేర్. శిశువు పెద్దవాడైతే లెఫ్ట్ హ్యాండెడ్ అవుతాడా లేదా రైట్ హ్యాండెడ్ అవుతాడా? ఈ విషయంలో జన్యువుల పాత్ర ఉందా? మీరే చూడండి. సాధారణంగా ఎక్కువ శాతం రైట్ హ్యాండెడ్ వారిని చూస్తాం, కానీ కొద్దో గొప్ప లెఫ్ట్ హ్యాండెడ్ కూడా ఉండడం వాస్తవం. బేబీ పుట్టగానే వారు పెద్దవారైతే కుడి చేతివాటం ప్రదర్శిస్తారా లేదా ఎడమ చేతివాటం ప్రదర్శిస్తారా అనేది ముందుగానే ఊహించడం లేదా దాని గురించి పెద్దగా తాపత్రయపడ్డం కూడా మంచిది కాదు. ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది రైట్ హ్యాండెడ్ గానే ఉన్నారు, కానీ కొద్ది శాతం మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండెడ్ గా ఉంటారు. ఇప్పటి మాట ఏమో కానీ ఇది వరకు లెఫ్ట్ హ్యాండెడ్ వారిని అరుదుగా చూసేవారం. వీడు చూడరా ఎడమ చేయివాడు అని కాస్త చిన్న చూపుగా చూసిన సందర్భాలు కూడా చూశాం. అసలు లెఫ్ట్ రైట్ హ్యాండెడ్ వెనుక కథేంటి? దీని మీద జన్యువుల ప్రభావం ఉంటుందా? సో రైట్ హ్యాండెడ్నెస్ అంటాం, అంటే ఏ చెయ్యి వాటం అనే దాని గురించి మనం ఆలోచిస్తే పొరచేయి వాటం అంటారు లెఫ్ట్ హ్యాండెడ్నెస్ని, నార్మల్గా రైట్ హ్యాండ్. ఇది దేని మూలన జరుగుతుంది? ఇలా కొంతమంది రైట్ హ్యాండ్ ఎందుకు, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు అంటే చాలా వరకు ఇది జెనెటిక్, అంటే మనకి వంశపారంపర్యంగా జన్యువుల్లోనే డిసైడ్ అయి ఉంటుంది. అండ్ 80% ఆర్ ఈవెన్ మోర్ రైట్ హ్యాండెడ్. రైట్ హ్యాండ్ని ఎక్కువగా వాడటం అంటారు. ఎక్కువగా వాడటం అంటే స్కిల్డ్ పని మొత్తం రైట్ హ్యాండ్తో, అసిస్టెంట్ పని ఏమో లెఫ్ట్ హ్యాండ్తో చేస్తూ ఉంటారు. అసిస్టింగ్ హ్యాండ్ అండ్ యాక్చువల్ హ్యాండ్ అని అంటాం. సో ఇలా రైట్ హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళు స్కిల్డ్ పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్తో, అసిస్టింగ్ ఏమో రైట్ హ్యాండ్తో చేసుకుంటారు. ఇది బేసిక్గా జెనెటిక్. 8వ నెల మొదలు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మైల్ స్టోన్ ని బేబీస్ లో డెవలప్ కావడం చూడొచ్చు. ఒక చేతిలో వస్తువుని మరో చేతిలోకి మార్చడం అన్నమాట. అంతేకాదు గ్రాస్ప్ కూడా ఈ స్థాయిలో ఉంటుంది, అంటే గుప్పెట్లో వస్తువుని పట్టుకోవడం. అలాగే చేతివేళ్లలో కూడా మరింత స్కిల్ డెవలప్ అవుతుంది. ఇటువంటప్పుడు వారు టాయ్స్ తో ఆడేటప్పుడు కుడి ఎడమ రెండు చేతులతో టాయ్స్ పిక్ చేస్తుంటే వారిని కేవలం కుడి చేతితో మాత్రమే పిక్ చేయాలని ఎంకరేజ్ చేయాలా అని అడుగుతున్నారు ఒక పేరెంట్. ఇందుకు సమాధానం ఇప్పుడు చూద్దాం. మా 8 నెలల పాప ప్రతి వస్తువును ఎడమ చేత్తో తీస్తోంది. చూస్తే ఎడమ చెయ్యి అలవాటుగా ఉంది. నేను పాపని రైట్ హ్యాండ్ తో తీసేందుకు ప్రోత్సహిస్తున్నాను అని భావించేవారు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒకానొకప్పుడు పసిపిల్లలు లెఫ్ట్ హ్యాండ్ తో వస్తువు పిక్ చేస్తున్నా లేదా రాస్తున్నా ఇది కాదు ఇది వాడమని తల్లి తండ్రి వారిని బలవంతంగా కుడికి అలవాటు చేసే సందర్భాలు చూశాం, ఇప్పటికీ చూస్తున్నాం. ఇలా చేసి వారిని సరైన గాడిలో పెట్టాం కదా అని పేరెంట్స్ ఖుష్ అయిపోతుంటారు. మా వాడికి ఎన్నో తంటాలు పడి రైట్ హ్యాండ్ అలవాటు చేశామండి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని మీకు తెలుసా? లేటెస్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఎప్పుడు అసలు రైట్ హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ స్టార్ట్ అవుతుంది, రైట్ హ్యాండెడ్గా ఉండటం ఆ ప్రిఫరెన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది అడుగుతారు. దానికి మెడికల్గా ఏమన్నా సంబంధం ఉందా అంటే ఉంది. ఏంటంటే 3 ఏళ్ల లోపే అండ్ ఇన్ఫ్యాక్ట్ సంవత్సరం లోపే ఎవరైనా హ్యాండెడ్నెస్ చూపిస్తా అంటే అది రైట్ అవ్వచ్చు లెఫ్ట్ అవ్వచ్చు, ఒక్క చేతిని ప్రామినెంట్గా అన్ని పనులకి ప్రిఫరెన్స్తో వాడుతూ ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ రెండో చేతిలో వీక్నెస్ ఉంటుంది మూలన.
సో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడుతూ ఉంటే ప్రాబబ్లీ రైట్ హ్యాండ్ సరిగ్గా పనిచేయట్లా, రైట్ హ్యాండ్ ఎక్కువ వాడుతూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సరిగ్గా పనిచేయట్లేదా, ఇది చెక్ చేసుకోవాలి. అలా ఆ ప్రాబ్లం లేని పిల్లల్లో ఎర్లీగా 2 years లోపే హ్యాండెడ్నెస్ డెవలప్ అవటం కొంచెం అన్కామన్. అండ్ వీటిల్లో ఇంకా కొత్తగా రీసెర్చ్ ఏం చెప్తుందంటే పనులు బట్టి హ్యాండ్ వాడటం కూడా స్టార్ట్ అవుతుంది. కొంతమంది కొంచెం ఎర్లీగా, కొంతమంది కొంచెం లేట్గా. చిన్న బేబీస్ మీద కొన్ని చేసిన టెస్ట్ల మూలంగా వాళ్ళు స్టడీస్ చేశారు. ఫుడ్ పార్టికల్స్ని వాళ్ళు ఎక్కువగా వాళ్ళ డామినెంట్ హ్యాండ్తో తీసుకోవటం అనమాట. అంటే రైట్ హ్యాండెడ్ వాళ్ళు రైట్ హ్యాండ్తో, లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో వేరే పనుల్లో 2 చేతుల్ని ఇన్వాల్వ్ చేయటం 3 ఏళ్ల వరకు. ఇలాంటి బిహేవియర్ కూడా చూశారు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ వాళ్ళు కడుపులో ఉన్న పిల్లల్ని స్టడీ చేసినప్పుడు తర్వాత రైట్ హ్యాండెడ్ అవ్వబోయే వాళ్ళు థమ్ సకింగ్ రైట్ హ్యాండ్తో ఎక్కువ చేసేవారంట యాంటీనేటల్గా కూడా. సో డెఫినెట్గా ప్రిఫరెన్స్ ఎర్లీగా ఉంటుంది, కానీ ఒక చేతిని ఎక్కువ వాడకపోవటం అనేది జరగదు. 3 ఏళ్ల లోపు 2 చేతుల్ని చాలా వరకు వాడుతూ ఉంటారు. ఎడమ చేతి అలవాటు ఉన్నవారిలో బ్రెయిన్ ఆపోజిట్ సైడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే కుడివైపన్నమాట. అలాగే కుడి చెయ్యి వాడేవారికి ఎడమ బ్రెయిన్ వారి డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కుడైనా ఎడమ అయినా వారి డెవలప్మెంట్ పై కూడా పరోక్ష ప్రభావం చూపించగలదు. ముఖ్యంగా ఎడమ చేతి అలవాటు ఉన్నవారు ప్రత్యేకమైన రంగాల్లో రాణించగలరు. ఉదాహరణకు ఎక్కువ శాతం సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ ఎడమ చేతి అలవాటు ఉన్నవారే. కేవలం స్పోర్ట్స్ మాత్రమే కాదు, అన్ని రంగాల్లో కూడా లెఫ్టీస్ అత్యున్నత స్థాయిలో ఉండనే ఉన్నారు. ఇంకొన్ని ఉదాహరణలు మోస్ట్ డైనమిక్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ బరాక్ ఒబామా, అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, వీళ్ళు కూడా లెఫ్ట్ హ్యాండెడే. లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ని ప్రాబబ్లీ ఒక 50 years బ్యాక్ చాలా కల్చరల్గా చూస్తే వెస్ట్ ఈస్ట్ 2 చోట్ల కూడాను లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేసేవారు కాదు. చాలా గట్టి ప్రయత్నాలు జరిగేవి వాళ్ళని రైట్ హ్యాండెడ్ కింద మార్చడానికి. ఎందుకంటే కల్చరల్లీ రాంగ్ ఈవిల్ స్పిరిట్స్కి లెఫ్ట్ హ్యాండెడ్నెస్ ఉంటుంది అనే ఒక నోషన్ ఉండేది పాతకాలంలో. బట్ తర్వాత చాలామంది లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ని స్టడీ చేశాక వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే లెఫ్ట్ హ్యాండెడ్ ఆర్ రైట్ హ్యాండెడ్ ఇట్స్ ద సేమ్. అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ మోర్ ఆర్టిస్టిక్లీ ఇన్క్లైన్డ్ పీపుల్ అండ్ దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ద రైట్ హ్యాండెడ్ పీపుల్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో చాలా మంది ప్రామినెంట్ పీపుల్ లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ ఉన్నారు. మా బేబీ ఇదే ఈడు ఇతర బేబీస్తో పోలిస్తే గిఫ్టెడ్ అని అనిపిస్తుందని పేరెంట్స్ చెప్తూ ఉండటం చూస్తాం. మా వాడు ఇలా చేశాడు, లేదా మా పాప 10వ నెలకే మాట్లాడేసింది, ఇలా ఎన్నో. కానీ కేవలం 1, 2 మైల్ స్టోన్స్ ద్వారా వారు ఇతరుల కంటే ముందు ఉన్నారని చెప్పలేము. ప్రతి బేబీ కూడా ప్రత్యేకమైనదే. కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత వినే ఉంటారు. రక్తం పంచుకొని పుట్టిన సంతానం విషయంలో కొద్దో గొప్ప ఈ ఫీలింగ్ ప్రతి పేరెంట్ కి ఉండడం సహజం. తమకి పుట్టిన పాప ఎదుగుతున్న కొద్దీ ఆమె గ్రోత్ చూసి ముచ్చట పడిపోతారు పేరెంట్స్. మా పాప ఇలా చేస్తుంది, పాప అప్పుడే మాటలు చెప్తోంది, పాప 2 నెలలు ముందుగానే నడిచేసింది, ఎంతైనా మా బేబీ చాలా స్పెషల్ అని తమ బిడ్డని చూసి గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులు ఎందరో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. గిఫ్టెడ్ చిల్డ్రన్ గురించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, క్వైరీస్ వస్తాయి పేరెంట్స్ దగ్గర నుంచి. గిఫ్టెడ్నెస్ అనేది ఉంది. ఎలా అయితే స్పెషల్ చిల్డ్రన్ ఉంటారో రెండో సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, అంటే యూజువల్ కంటే అన్ని తొందరగా మైల్ స్టోన్స్, చాలా కథలు యానెక్డోట్స్ ఉంటాయి లిటరేచర్లో కూడా. ఎర్లియస్ట్ ఐ థింక్ ఈజ్ ఎ న్యూ బోర్న్ బేబీ అంటారు. నర్సరీలోనే ఐ కాంటాక్ట్ చేస్తూ పక్క చైల్డ్తో మాట్లాడటానికి ప్రయత్నం జరిగిందంట. సో ఇవన్నీ లిటరేచర్లో డిస్క్రైబ్డ్ ఉన్నాయి. వీళ్ళని తర్వాత ఫాలో అప్ చేస్తే హై ఐక్యూస్ ఉంటాయి. వీళ్ళలో 2 రకాలు ఉంటారు. కొంతమంది చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి ఒక పాయింట్ దగ్గర దే గో బ్యాక్ టు దేర్ ఆల్మోస్ట్ కొంచెం మోర్ ఇంటెలిజెంట్ వెరైటీ బట్ నార్మల్ దాంతో కర్వ్లోకి వెళ్తారు. కొంతమంది చాలా హై ఐక్యూస్ డెవలప్ చేసుకుని దే కంటిన్యూ టు బి లైక్ దట్ ఫర్ ఎవర్.
ప్రతి బేబీ కూడా టాలెంటెడ్ గా ఉంటుంది. కేవలం మనం వారికి ఇచ్చే ప్రోత్సాహం వల్ల వారిలో ఆ టాలెంట్స్ మరింతగా షైన్ అవుతాయి. ఉదాహరణకు ఒకేసారి పుట్టిన ఇద్దరు బేబీస్ లో ఒకరు ముందు మరొకరు వెనకగా ఉండేందుకు కారణం వారికి తల్లిదండ్రులు ఇచ్చే అవకాశం అలాగే ప్రోత్సాహం కారణం కావచ్చు. ముందు నుంచి నర్చరింగ్ అలాగే ఎంకరేజ్ చేయడం వల్ల బేబీ ఎదిగే కొద్దీ వారికి ఆయా స్కిల్స్ లేదా మంచి అలవాట్లు బలవంతంగా నేర్పే అవసరం రాకపోవచ్చు. మన చైల్డ్కి ఆప్టిమల్గా డెవలప్ అవడానికి అంటాను నేనైతే. నేను యూజువల్గా పేరెంట్స్కి చెప్పేది అబ్నార్మల్ డెవలప్మెంట్ ఆర్ హయ్యర్ డెవలప్మెంట్కి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ జెనెటిక్. మనం పుట్టుకలోనే జన్యువుల్లోనే తేడా ఉండబట్టే డిఫరెంట్గా ఉంటారు. అయితే ఎన్వైరన్మెంటల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఏజ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఈ నెలకి, ఈ సంవత్సరానికి, ఈ వయస్సుకి వాళ్ళు చేయవలసినవి ఏమిటి, చేయగలిగినవి ఏమిటి, అవి చేసే స్కోప్ ఆస్కారం మనం ఇస్తున్నామా, అది ఎవ్రీ మంత్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అదే కాక వాళ్ళు తేలిగ్గా కనుక చేస్తూ ఉంటే ఆ ఏజ్ రిలేటెడ్ది నెక్స్ట్ 1 స్టెప్ హయ్యర్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఒకేసారి అది చేస్తుంటే ఇంకా పైకి స్ట్రెస్ అప్ చేయకూడదు. తేలిగ్గా చేసేదానికంటే కొంచెం హయ్యర్ టాస్క్ ఇవ్వాలి. అది అచీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 స్టెప్ హయ్యర్. సో ఇలా చేయొచ్చు. అండ్ నేను యూజువల్గా చెప్తాను, పిల్లల్ని స్టిమ్యులేషన్ అప్పుడు ప్రతిరోజు ఒక 24 అవర్ పీరియడ్ తీసుకుంటే కొంత భాగం వాళ్ళు సొంతగా వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలి. మీ స్టిమ్యులేషన్ ఉండకూడదు, వదిలేయాలి వాళ్ళని, ఫ్రీ ప్లే. కొంత భాగం వాళ్ళ పియర్ గ్రూప్తో ఇంటరాక్ట్ అవనివ్వాలి. 2 ఏళ్ళు దాటిన పిల్లల్ని, సంవత్సరంన్నర వాళ్ళని, వాళ్ళలో వాళ్ళు చేసుకునే అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ ఫ్యూచర్ టీంలో వర్క్ చేయడానికి ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకుంటారు. బేబీస్ అందరూ పుట్టినప్పుడు ఒకేలా అనిపించినా కూడా వారు ఎదిగే కొద్దీ, ముఖ్యంగా 6 నెలల నుంచి వారిలో ప్రత్యేక స్కిల్స్ బయటపడటం మొదలు పెడతాయి. కొందరు డెవలప్మెంట్ టైమ్ లైన్ మీద త్వరగా ముందుకు వెళ్తూ ఉంటారు. కొందరు తమదైన నిదానమైన ఫేజ్ లో వెళ్తూ ఉంటారు. ఇక్కడే పేరెంట్స్ కి మరిన్ని సందేహాలు రావటం చూడొచ్చు. ఇక్కడ నుంచే పోలిక అంటే కంపారిజన్స్ కూడా మొదలవుతాయి. సో ఇది కాన్స్టెంట్ కంపారిజన్ ఉంటుంది ఇద్దరు పిల్లల మధ్యలో, లేదా వాళ్ళ పిల్లల్లోనే పెద్ద పిల్లలకి, చిన్న పిల్లలకి, రెండో వాళ్ళకి పాపం ఎప్పుడు దే హ్యావ్ ఎ సెట్ స్టాండర్డ్ టు విచ్ దే హ్యావ్ టు లివ్ అప్ టు. అంటే అన్నయ్య లేకపోతే అక్క ఇలా చేసింది కాబట్టి ఈ టైంలో వీళ్ళు కూడా ఇలా చేయాలి, లేదా ఇంతవరకు చేయలేదు అనే నెగిటివ్ ఫీడ్బ్యాక్తో పెరుగుతారు వాళ్ళు చాలామంది. బట్ నేను చాలాసార్లు చెప్తాను, సింపుల్గా చెప్పాలంటే ఒక చైల్డ్ మైండ్లోకి వెళ్ళి వాళ్ళ అన్న తలుచుకుంది ఏమన్నా ఉంటే, నువ్వు నన్ను అన్నని కంపేర్ చేస్తుంటే నేను నిన్ను మేనత్తనో లేకపోతే మేనమావనో ఇంకొక ఆంటీనో లేకపోతే అంకుల్తోనో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? మనెవరూ వాటితో కంపీట్ చేయట్లేదు కదా. వీఆర్ వాట్ వీఆర్. మనం ఏదో మనం దాంతో మన బెస్ట్ ట్రై చేస్తూ మనం బెస్ట్ పర్ఫామ్ చేస్తాం. సిమిలర్గా పిల్లల్ని కూడా వాళ్ళ కంప్లీట్ డెవలప్మెంట్ని, వాళ్ళని డెవలప్ అవటానికి ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయటం, ఎంకరేజ్ చేయటం వరకే తల్లిదండ్రుల బాధ్యత. నో కంపారిజన్స్ ప్రతి బేబీ. అయితే నో కంపారిజన్స్ అంటే నార్మల్, అబ్నార్మల్ తెలుసుకోవటానికి ఒక 10 మంది బేబీస్ ఈ టైంకి ఈ పని చేస్తున్నారు, సో ఆల్మోస్ట్ ఆ టైంకి చేయగలగాలి అని అంతవరకు లిమిట్ చేసుకోవాలి కంపారిజన్స్. ఎప్పుడైనా కూడా పోలిక అనేది సర్వసాధారణంగా వచ్చేదే, అది ఏ విషయంలోనైనా. ఇక బేబీస్ విషయంలో ఇది మరింత సర్వసాధారణం. మీ బేబీ ఇలాగా, మా బేబీ ఇలా చేయలేదే. డెవలప్మెంట్ టైమ్ లైన్ అనేది బేబీ గ్రోత్ ని నిర్ధారించే ఒక ప్రమాణం. ప్రతి ఒక్క బేబీ కూడా తనదైన రీతిలో పెరగడం సహజం. అందుకే ఒకే రోజున బర్త్డే షేర్ చేసుకునే ఏ ఇద్దరు బేబీస్ కూడా ఒకే విధంగా డెవలప్ కాకపోవచ్చు. ఇంకో విషయం, ఒకేసారి పుట్టిన ట్విన్స్ కూడా ఒకే విధంగా ఉండకపోవడం ఇందుకు మరో ఉదాహరణ. అందుకే పిల్లల్ని పోల్చుకోకుండా ఉంటే మరీ మంచిది. తరచూ మనం చూస్తూ ఉంటాం, చాలా తల్లిదండ్రులకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ కంపారిజన్స్ కూడా చాలా విపరీతంగా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ చేయకుండా మనకి అవగాహన రావాలండి. ఎప్పుడైతే అవగాహన, ఓకే గుడ్, ఒక నార్మల్ బేబీ ఇట్లాగ అవుతుంది అని మనకు అవగాహన వచ్చిందో, వేరియేషన్స్ అన్నవి కామన్. అంటే తల్లిదండ్రుల్లోనూ వేరియేషన్స్ ఉంటాయి,
పుట్టిన అన్నదమ్ముల్లో కూడా వేరియేషన్స్ చూస్తూ ఉంటాం. అన్నదమ్ముల మాట పక్కన పెట్టండి, కవల పిల్లలు, పుట్టిన కవల పిల్లల్లో కూడా ఇద్దరూ ఒకేలా డెవలప్ అవ్వాలని రూల్ లేదండి. సో ప్రతి బేబీలో కూడా డెవలప్మెంట్ అన్నది ఇట్ ఈస్ ఇండివిజువలైజ్డ్. ఈచ్ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. ఆ బేబీ అట్లా డెవలప్ అవుతుంది, మీ బేబీ అలా డెవలప్ అవ్వాలని రూల్ లేదు. ఎందుకంటే డెవలప్మెంట్లో మనం ఇందాక చెప్పాం 6 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 6 ఆస్పెక్ట్స్ లో ఆ బేబీ 2-3 ఆస్పెక్ట్స్ లో ఫాస్ట్ గా ఉంటే ఒక 2-3 ఆస్పెక్ట్స్ న్యాచురల్ గా స్లో ఉంటాయి. అదే విధంగా మీ బేబీని చూసినట్టయితే ఒక 2-3 ఆస్పెక్ట్స్ లో మీ బేబీ బాగుండొచ్చు, పక్క బేబీ ఫాస్ట్ గా ఉండొచ్చు. ఈచ్ చైల్డ్ ఇస్ డిఫరెంట్. నాపీ మారుస్తుంటే మా బాబు అంగం ఎరెక్ట్ అయినట్టుగా ఉంది, ఇది ఎందువల్ల అని ఒక పేరెంట్ అడుగుతున్నారు. ఇది 8 నెలల మేల్ బేబీస్ లో సాధారణమేనా? మీరే చూడండి. నాపీ చేంజ్ చేసేటప్పుడు లేదా స్నానం చేయించేటప్పుడు మేల్ బేబీస్ పెన్నిస్ అంటే అంగం కొద్దిగా స్టిఫ్ కావడం చూడొచ్చు. ఇంత చిన్న బేబీలో ఇలా జరుగుతుందా అని మీకు సందేహం రావచ్చు. సెన్సిటివ్ ఆర్గాన్ కావటం వల్ల కొద్దిపాటి టచ్ తోనే ఇలా జరగొచ్చు. అందుకే వీటిని చాలా సహజమైన రియాక్షన్స్ గా భావించాలి, అంతే తప్ప కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మేల్ బేబీ ఆర్గాన్ ని హ్యాండిల్ చేయకుండా ఉంటే మంచిది. ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. అప్పటిదాకా ఎక్కడివక్కడ ఉన్న వస్తువులను బేబీస్ పాకుతూ లేదా అడుగులు వేస్తూ లాగేయడం, చేతిలోకి తీసుకొని నోట్లో పెట్టుకోవడం కూడా సాధారణంగా 8 నెలల మొదలు చూడొచ్చు. ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బేబీ ప్రమాదాల పాలు కాకుండా ఉంటారు, మీరే చూడండి. బేబీస్ రూల్స్ బ్రేక్ చేసేందుకే ఉన్నారు. కాస్త పాకడం వచ్చిందో లేదో చేతులు కాళ్ల సాయంతో చిన్న పిల్లి పిల్లలా ఇల్లంతా తిరిగేస్తూ ఉంటారు. చూసేందుకు ఇదంతా కూడా భలే ముద్దుగా ఉంటుంది, కానీ ఒక్కోసారి ప్రమాదాలు జరగొచ్చు. అందుకే ఇంటిని బేబీ కేర్ కి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇంట్లో ప్రతి డోర్ కి కర్టన్స్ ఉంటే అవి పైకి కట్టేయండి, ఎందుకంటే బేబీ ఇల్లంతా తిరుగుతూ అవి లాగే అవకాశం ఉంది. అలాగే బేబీ పాకుతూ వస్తుంటే కర్టెన్ ఉంటే అవతల వారికి కూడా బేబీ కనపడకపోవచ్చు. ఇక అందుబాటుగా ఏవైనా ఎలక్ట్రిక్ సాకెట్స్ ఉంటే అవి పూర్తిగా బంద్ చేయాలి. డైనింగ్ టేబుల్ మీద క్లాత్ నేలబారుగా ఉంటే బేబీ పాకుతూ వచ్చి క్లాత్ లాగే ప్రమాదం ఉంది. అంతేకాదు టేబుల్ మీద ఉన్నవి క్రిందకు పడే ప్రమాదము ఉంది. 8 నెలల పిల్లల గురించి మాట్లాడాల్సి వస్తే వీళ్ళల్లో కొంత శాతం మంది యాక్టివ్గా పాకుతూ ఉంటారు. ఆ టైంకి ఇల్లంతా పాకుతూ చేతికి అందింది లాగి మీద వేసుకోవటం కానీ, లేదా చిన్న చిన్న చీమలు అలాంటి వాటిని తీసి నోట్లో పెట్టుకోవటం, కాక్రోచెస్ని కొంతమంది పిల్లల్ని చూసాం, వాళ్ళు తిని వస్తూ ఉంటారు. లేదా ఇంకా డేంజరస్ థింగ్ ఏంటంటే వాళ్ళ చేతికి అందిన గింజలు కానీ లేకపోతే పూసలు కానీ నోట్లో పెట్టేసుకొని గబుక్కుని చోక్ అవటం, అంటే ఊపిరాడక ఇబ్బంది పడటం. అండ్ వాళ్ళు వెళ్ళి మంచాల మీద వదిలేస్తారు, కొన్నిసార్లు మర్చిపోయి పాకి కింద పడిపోయి హెడ్ ఇంజురీస్ అవ్వటం. లేదా ఏదన్నా కామన్గా చూసింది ఏంటంటే ఇదివరకు, ఇప్పుడు వాల్ మౌంటెడ్ టీవీస్ వచ్చినాయి, ఇదివరకు స్టాండ్ ఉన్న టీవీస్లో టీవీ స్టాండ్ పట్టుకుని లేచి నుంచోడానికి చేసే ప్రయత్నాల్లో టీవీ స్క్రీన్ వచ్చి తల మీద పట్టడం, ఇలాంటివి చాలా చూసాం. హెడ్ ఇంజురీస్, సీరియస్ హెడ్ ఇంజురీస్. సో మనం వెస్ట్లో ఏమంటారంటే చైల్డ్ ప్రూఫింగ్ ద హోమ్ అంటారు. మనం కూడా అలా పిల్లలకి అపాయం కలిగించకుండా ఉండేటట్లుగా మన ఇంటిని మార్చుకోవటం పిల్లలు ఎదుగుతున్న కొద్దీ. ప్రమాదం కలుగజేయగల మరో ముఖ్య కారకం డ్రాయర్లు. అందుబాటుగా ఉండే డెస్క్స్ అలాగే టేబుల్స్ కి ఉండే డ్రాయర్లను లాగి అది మూసే క్రమంలో చేయి నలగొట్టుకునే ప్రమాదం ఉంది. ఇక యాస్ట్రేలు మరింత ప్రమాదకరం. అసలు పసిపిల్లలు ఉండే ఇళ్లలో సిగరెట్ తాగకుండా ఉండడం మంచిది. డోర్ స్టాపర్స్ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. బాత్రూమ్ డోర్స్ వేసి ఉంచాలి. సులువుగా లాగితే పడే ఏ వస్తువు బేబీకి అందుబాటులో రానివ్వకూడదు. మొక్కల తొట్లని కూడా పసిపిల్లలకి లాగేందుకు అందుబాటులో ఉంచకూడదు. షార్ప్ కార్నర్స్ ఉండే టేబుల్స్, చైర్స్ ఇలా ఏదైనా సరే బేబీ సపోర్ట్ తీసుకునేవి. ఇక కిచెన్ లో మరింత జాగ్రత్తగా ఉండాలి. పసిపిల్లల్ని ఎత్తుకుని పని చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరగొచ్చు. ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కడైనా పొంచి ఉండొచ్చు.
కేవలం ముందు జాగ్రత్తగా ఉండడమే చేయాల్సింది. శిశువు తన చుట్టూ ఉన్న ప్రదేశాలతో పాటు తన శరీరాన్ని కూడా ఆవిష్కరించే పనిలో ఉంటాడు. అలాంటిదే ఒకటి 8వ నెల బేబీస్ తమ జెనిటల్స్ అంటే జననాంగాలను ముట్టుకునే అలవాటు. ఇది ఎంతవరకు మంచిది? దీన్ని వారించాలా అని అడుగుతున్నారు ఒక పేరెంట్. ఇందుకు సమాధానంగా పీడియాట్రిక్ వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. చిన్న బిడ్డ జననాంగాలతో జెనైటల్స్ ఆడుకోవడము లేదా దాన్ని ప్రెషర్ వచ్చేటట్టుగా ఇలా రాపిడి చేయడము చేస్తారా అంటే చేస్తారు. అది సెల్ఫ్ గ్రాటిఫికేషన్, అది ఒక బిహేవియరల్ ఇష్యూ మాత్రమే. అది దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు. చూడ్డానికి కొంత ఆడిగా అనిపించిన అది మామూలే, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అక్కర్లేదు. బిడ్డ ఎదిగే కొద్దీ ఆ లక్షణాలు వెళ్ళిపోతాయి. జీవనరేఖ చైల్డ్ కేర్ లో హెల్తీ బేబీ టిప్ మీకోసం. వాళ్ళు తినే బౌల్స్ అన్ని స్టెరిలైజ్ చేసుకోవాలి అట్లీస్ట్ 1 year వరకు. అంటే ఉడకబెట్టాలి. మామూలుగా బాటిల్స్ ఉడకబెట్టినట్టుగా ఆ స్పూన్స్ బౌల్స్ కూడా పెట్టుకుంటే బెస్ట్. పెట్టాక చేతులు అన్నం తినిపించే వాళ్ళకి నెయిల్స్ ఉండకూడదు, నీట్గా కట్ ఉండాలి. సోప్తో చేతులు వాష్ చేసుకోవాలి. స్పూన్తో పెట్టచ్చు, చేత్తో పెట్టేటప్పుడు చేత్తో కూడా పెట్టచ్చు. చేత్తో పెట్టేటప్పుడు సోప్తో కంప్లీట్గా వాష్ చేసుకుని పెట్టాలి. ఇది కాకుండా సగం తిన్న ఫుడ్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత పెడదామని చూస్తారు, అలా చేయొద్దు. ఏ వయసులో నేర్చుకోవాల్సింది ఆ వయసులో నేర్చుకుంటే తేలిక, అది దాటిపోయిన తర్వాత నేర్చుకోవడానికి 10 ఎక్కువ శ్రమ పడాలి. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటాము, 3-4 ఏళ్ళు వచ్చినా కానీ నమిలి మింగటం అనేది తెలియదు. అన్నీ ఎక్సెసివ్గా సాఫ్ట్ ఫుడ్ మింగేసేయటం, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినకపోవటం, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని 6 నెలలు అప్పటి నుంచి మనం గ్రేడెడ్గా కన్సిస్టెన్సీ అంటాం, అంటే దాని యొక్క రఫ్నెస్ గ్రాడ్యువల్గా పెంచటం, రకరకాల టేస్ట్లు ఇంట్రడ్యూస్ చేయటం, ఇవన్నీ జరిగితే తప్ప సంవత్సరం వచ్చేటప్పటికి 10 నెలలకి చూయింగ్ స్వాలోయింగ్ 8 నెలలప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వాలి. ఎక్సెసివ్లీ సాఫ్ట్ ఫుడ్ కొంతమంది మిక్సీలో వేసేస్తారు, 2 ఏళ్ళకి కూడా మిక్సీలో వేస్తూ పెడుతుంటారు. అలా మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. ఉగ్గు తయారు చేసుకోవటం, 8-9 నెలలప్పుడు ఉగ్గు నుంచి మెల్లగా కిచిడీలోకి షిఫ్ట్ అవటం, వాటర్ ఎక్సెస్గా పోసి బాగా ఎక్కువ విజిల్స్ ఇచ్చుకుని మెత్తగా చేసుకుని చేత్తో కానీ స్పూన్తో కానీ మెత్తిపి అది పెట్టండి. మిక్సీలో వేసి కంప్లీట్గా గ్రైండ్ చేసిన ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా తినే పిల్లలు చాలా మంది తర్వాత వెజిటబుల్స్ తినరు. ఈ రోజు మీరు చూసిన అంశాలన్నింటినీ ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. సాధారణంగా బేబీ పెద్దవారై రైట్ హ్యాండెడ్ అవుతాడా లేక లెఫ్టీ అవుతాడా అనే అంశం కొంత జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక కేవలం రైట్ హ్యాండ్ మాత్రమే అలవాటు చేయాలి అనే అపోహ చాలా మందిలో ఉండడం సహజమే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నారు. వారిలో ఎందరో ప్రముఖులు పలు రంగాల్లో రాణిస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్ వాడేవారు ప్రత్యేకించి కొన్ని రంగాల్లో రాణించడం చూడొచ్చు. ఉదాహరణకు స్పోర్ట్స్, ఆర్ట్స్. ఇక పసిపిల్లలు 8వ నెల నుంచే ఎడమ చేతిని ఎక్కువగా వాడుతుంటే వారికి కుడి చెయ్యి అలవాటు బలవంతంగా చేయకండి. ఎందుకంటే దీనివల్ల వారి ఎదుగుదల కుంటుపడవచ్చు. లెఫ్ట్ హ్యాండెడ్ వారి డెవలప్మెంట్ లో బ్రెయిన్ లో కుడివైపు పాత్ర పోషిస్తుంది. బేబీలందరూ కూడా తమకంటూ ప్రత్యేక క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఆ బెటర్ వీరు కాదు అని చెప్పడం సరైన పద్ధతి కాదు. కాకపోతే పేరెంట్స్ బేబీస్ ని ప్రోత్సహించడం ద్వారా ఇలాంటి కంపారిజన్స్ చేసే అవకాశం అలాగే అవసరం రాకుండా ఉంటుంది. మేల్ బేబీస్ లో పెనిస్ అంటే వారి అంగం ఒక్కోసారి స్టిఫ్ గా ఉండడం వెనుక ప్రత్యేకించి ఎలాంటి కారణం ఉండకపోవచ్చు. కేవలం నాపీ చేంజ్ చేసేటప్పుడు అలాగే స్నానం చేయించేటప్పుడు అంగం తగిలినప్పుడు అది సెన్సిటివ్ గా ఉండడం వల్ల స్టిఫ్ కావచ్చు. పసిపిల్లలు ముఖ్యంగా పాకడం మొదలుపెట్టిన టైం నుంచి వారి కేర్ లో మరింత శ్రద్ధ కనపరచాలి. ముఖ్యంగా ఇంట్లో ప్రమాదాలను తీసుకుని రాగల అనేక వస్తువులు, పదార్థాలు ఉంటాయి. ఇంట్లో కర్టెన్స్, టేబుల్ క్లాత్, ఎలక్ట్రిక్ సాకెట్స్, మొక్కల తొట్లు, షార్ప్ గా ఉండే ఫర్నిచర్, కార్నర్స్, ఇలా ఒకటేంటి బేబీకి హాని చేయగల వస్తువులు ఎన్నో ఉంటాయి. ప్రత్యేకించి బేబీని దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా ఇంటినంతటినీ సర్దుకోవాలి. ఇక వంటింట్లో పనిచేసేటప్పుడు బేబీని ఎత్తుకుని పనిచేయటం మంచిది కాదు. దీనివల్ల పలు చిన్న పెద్ద ప్రమాదాలు జరగొచ్చు.
ప్రతి బేబీ ప్రత్యేకమైనదే. వారిలో ఒక అడుగు ముందు వెనుకగా డెవలప్మెంట్ అయినంత మాత్రాన వారిని డిస్క్రిమినేట్ చేసే అవసరం లేదు. బేబీ కేర్లో మీకు కలిగే సందేహం అది ఎంత సిల్లీగా అనిపించినా కూడా మిమ్మల్ని ఆందోళన పెడుతుంటే వైద్య సలహా తీసుకోవడం మేలు. మరో బేబీ కేర్ సంబంధ అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.